నమస్తే. బండి సాయి భగీరథ్ హనీ ట్రాప్ ఇష్యూ పైన మనతో పాటు మాట్లాడడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కరణ్ల మధుకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం ఏమంటారు అనేది. కొన్ని మీడియా సంస్థలు, ముఖ్యంగా మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి పని కట్టుకొని ఇదే పనిగా రాష్ట్రంలో సమస్యలు లేనట్టుగా ఇదే పనిగా ప్రచారం చేస్తున్నాయి. సో కోర్టు డిసైడ్ చేయకముందే వీళ్ళు దోషి అని డిసైడ్ అయి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అదే అంశాలపైన మనతో పాటు మాట్లాడతారు కరణ్ల మధుకర్ గారు. అన్నగారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. చూస్తున్నారు మీడియా సంస్థలు, కొందరు యూట్యూబర్లు కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మెట్రోలో పోస్టర్లు వంచడం కావచ్చు, పోస్టర్లు అంటించడం కావచ్చు, బండి సంజయ్ గారి ఫోటో వాడుకోవడం కావచ్చు, దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇది పూర్తిగా ప్రజలకు అర్థమైపోయినటువంటి విషయం అండి. ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి అంశం. ఈరోజు చట్టం తన పని తను చేసుకుపోతుంది. చట్టానికి ఎవరు అతిథులు కాదు. నా కొడుకైనా సరే చట్టానికి లోబడి తప్పు చేసినట్టయితే నేను తప్పకుండా శిక్ష పడే విధంగా నేను చేస్తా అని చెప్పేసి అని బండి సంజయ్ గారు చెప్పారు. బహిరంగంగా మీడియా ముఖంగా కూడా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం అనేటువంటిది ఎంత పెద్ద కుట్ర అనేటువంటిది దీన్ని మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఒక అంశం నేరారోపణ అనేటువంటిది కేవలం ఆరోపణ మాత్రమే వచ్చింది. సరే, నేరం రుజువైతుందా లేదా అనేటువంటిది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలు. ఈ కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలని మనం ముందుగానే ఈ నేరం కుట్ర జరిగిపోయినట్టుగానే ప్రచారం చేయడం, దానికి ఓకే సంజయ్ గారిని సంబంధించి కూడా బదనం చేసేటువంటి పని కొన్ని యూట్యూబర్లు, కొంతమంది రాజకీయ పార్టీలు, కేటీఆర్ లాంటి ప్రతిష్టాత్మక వ్యక్తులు దీన్ని ఒక అంశంగా తీసుకొని ఈరోజు పబ్లిక్లో మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అంటే ఇంత టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? అంటే తెలంగాణలో ప్రత్యామ్నాయం రాజకీయ శక్తి అంటే బండి సంజయ్ అని వాళ్ళు ఒప్పుకున్నట్టేనా? ఒకళ్ళ పీఠాలను కదిలించిందే బండి సంజయ్ గారు. వాళ్ళు ఈరోజు అధికారాన్ని కోల్పోయిందే బండి సంజయ్ గారి వల్ల. ఇదే బండి సంజయ్ గారు ఇదే రకంగా ఉన్నట్టయితే, ఇంకా తన స్థాయి పెంచుకున్నట్టయితే రేపు మా పీఠాలకి, మా యొక్క స్థానాలకి అవకాశం ఉండేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఒక కుట్ర కోణంతోనే ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకు ఈరోజు ఒకవేళ బండి సంజయ్ గారు ఒక బీసీ నాయకుడు, ఈరోజు తను క్షేత్రస్థాయి నుంచి కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తిని మనం డ్యామేజ్ చేయాలి అంటే ఏ రకంగా చూసినా తను వ్యక్తిగతంగా దొరికేటువంటి అంశాలు లేవు. ఈరోజు వాళ్ళ కొడుకు అంశాన్ని ఒక రాజకీయ అంశంగా తీసుకుని తనని ఈ రాజకీయంగా బదనం చేసేందుకు ఈ యొక్క అంశాన్ని వాడుకుంటున్నారు. బండి సాయి భగీరథ్ కు రాజకీయాలకు ఏం సంబంధం? రాజకీయ పార్టీలు ప్రధాన అంశంగా తీసుకుంటుంది ఇది. అంటే ఒకటి, చట్టానికి కోర్టులు ఏవి కూడా అంటే చాలా వరకు రాజకీయ పార్టీలు ఏ ఒక్క అంశాన్ని అయినా కానీ ప్రధాన అంశంగా తీసుకోవడానికి అవకాశం లేదు. ఈరోజు ఇదే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆ అమ్మాయికి పూర్తి స్థాయి న్యాయం జరిగేంత వరకు, శిక్ష పడేంత వరకు ఎంబడి ఉంటాయండి? ఉంటాయి. నేను వాళ్ళ గుండె మీద ఛాలెంజ్ చేసుకొని చెప్పండి. రోజు కేటీఆర్ గారిని నేను అడుగుతున్నాను, నువ్వు ఈ రకంగా రాజకీయ అంశంగా వాడుకోవడం కోసమే ఈ అమ్మాయి యొక్క జీవితాన్ని బలిపశువుం చేయడానికి నువ్వు ఆడంగి రాజకీయం చేస్తున్నావు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఒక అమ్మాయిని, ఒక తెలంగాణ ఆడపడుచుని ఈరోజు అడ్డం పెట్టుకొని నువ్వు నీ కసినంతా కూడా బండి సంజయ్ గారు ఏదైతే నీ పీఠాన్ని కదిలిచ్చాడో, లేకపోతే నీ యొక్క ఏదైతే నీ ఈ ఆలోచన ఏదైతే ఉందో, నీ దృష్టి ఆలోచన నువ్వు పూర్తిగా దుర్మార్గమైనటువంటి పనులన్నింటినీ బయటకు తీసి నిన్ను ఫామ్ హౌస్కు పరిమితం చేసి మీ నాన్నని నిన్ను కిరీటం నుంచి కిందికి దించండి. కాబట్టి మీరు ఈ కుట్రతోనే ఈ రకమైనటువంటి విధంగా చేస్తున్న ఆ కసిని పెట్టుకొని మీరు ఇదంతా చేశారు. సరే, చేసేటువంటి సందర్భం లోపల మరి ఏ రాజకీయ నాయకుడైనా, రాజకీయ పార్టీలైనా ఈరోజు కేటీఆర్ గారి మీద ఒక 100 ఎఫ్ఐఆర్లు అయినాయండి. ఈరోజు ఎన్నో రకాల కేసులు రిజిస్టర్ అయినాయి. నేను కూడా ఇదే భారతీయ జనతా పార్టీ లేకపోతే బండి సంజయ్ గారు ఇట్లాంటి పోస్టర్లు లేకపోతే ఇవేసే ప్రచారం చేశారా? ఈరోజు మీ కవిత గారు ఒక ఆరోపణ ఎదుర్కొన్నారు లిక్కర్ కేసులో. మేము కూడా మొత్తం రాష్ట్రమంతా, దేశమంతా పోస్టర్లు వేసి ఈ రకంగా చేశామా? ఈరోజు దిగజారుడు రాజకీయాలు చేయాలి, లేకపోతే చిల్లర పాలిటిక్స్ చేయాలి, లేకపోతే ఒక ఆడంగి రాజకీయం అని అంటున్నా. కేటీఆర్కు చేత కాకపోతే రాజకీయాల్లో పాటు నిలదొల్చుకునే దమ్ము లేకపోతే మూసుకొని ఇంటికాడ కూర్చోవాలి. కానీ ఒక చిన్నపిల్లల యొక్క వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని కుటుంబ సభ్యుల్లో పాటు, ఎవరికైనా కుటుంబమే అండి, కుటుంబాన్ని మరీ ఇంత దిగజార్చి ఆ కుటుంబాలని బజార్కి ఇచ్చేటువంటి పని చేయడం ఏందండి? చాతగాని రాజకీయం చేసేటువంటి అవసరం దమ్ముంటే ఎదురుగా పోరాడుకుంటున్నాడు. బండి సంజయ్ గారు నీకు సవాల్ వేశారు, నువ్వు సవాళ్ళు స్వీకరించి దమ్ముంటే బండి సంజయ్ గారితో కొట్లాడ. ఆ కొడుకుని అడ్డం పెట్టుకుని లేకపోతే ఒక చిన్న ఆడపిల్లని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం ఏందండి? రాజకీయాలకి ఈరోజు ఏ ఒక్క అంశమైనా, సున్నితమైన అంశాన్ని రాజకీయ పార్టీలు దాన్ని ముడిపెట్టుకుని ఈరోజు ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తే ఆ కేసు ఎక్కడ కూడా నీరుగారిపోతుంది. అది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఇది కూడా అదే విధంగా ఉంది.
మేము తప్పు చేయలేదు అని సమర్థించుతారు. కానీ ఆ తప్పును కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు చట్టాలు గౌరవించి ఆ చట్టం వచ్చేటువంటి ఆ కోర్టు అంశాలు వచ్చేంత వరకు ఓపిక పట్టొచ్చు కదా అండి. అసలు 4-5 రోజుల నుంచి కోట్ల రూపాయలు సోషల్ మీడియాలో ఖర్చు పెట్టి, యూట్యూబర్ల పేరు మీద ఖర్చు పెట్టి ఒకటే ట్రోల్ చేస్తే ఏం సాధించుతారు? 4 రోజులు 5 రోజులు ఈ మీ యొక్క కుట్రకోణం అనేది సమాజానికి ఆల్రెడీ 70% అర్థమైపోయింది. రేపు ఇది ఈ సంఘటన ఎలాంటి కోణంతో బయటకు వచ్చింది అనేది సిట్టు విచారణలో లేకపోతే పోలీసులు లేకపోతే ప్రభుత్వము లేకపోతే అన్ని రకాల కోర్టు ఆ గౌరవం ఉంది, వారందరూ విచారణ చేసి ఇది ఎవరు మొదలు పెట్టారు, ఈ మొదలు పెట్టడం ఆంతర్యం ఏంది, ఈ మొదలు పెట్టడం లోపల వాళ్ళ యొక్క పాత్ర ఏంది, ఎవరెవరు దీన్ని ఏ కోణంతో చేశారు, అసలు బండి సంజయ్ గారిని ఏ రకంగా చూసినా దొరకట్లేదు. మరి ఇది వాళ్ళ కొడుకు అంశాన్ని ఒక తెర మీదకి తీసుకొచ్చి ఈరోజు రాజకీయంగా వాడుకుందాము అనేటువంటి చేశాను. టీఆర్ఎస్ కవిత కూడా దీన్ని స్వాగతిస్తలే. ఒకటండి, ఎవరు స్వాగతించరు? అసలు కొంచెం మేనర్స్ ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా దీన్ని స్వాగతించారు. కేటీఆర్ అనేటోడికి ఒక అహం అనేది బాగా తెలిసిందే కదా. మరొకసారి ఏంటంటే ఆ పిచ్చి అనేటువంటిది, అహం అనేటువంటిది బాగా పీక్ స్టేజ్కి పోయి తను ఈ చిల్లర పాలిటిక్స్ అనేది చేస్తున్నాడు. ఆ చిల్లర పాలిటిక్స్ చేయడం వల్లనే ఈ ఈ పరిస్థితి అంతా కూడా ఏర్పడింది. ఏ అంశం లేదా అండి, రాజకీయ అంశం ఏం లేవో సమాజంలో ఈరోజు రైతులందరూ కళ్ళాల లోపట వడ్లు పోలేక ఈరోజు వాటిని కొనుగోళ్లు లేక ప్రభుత్వం ఎక్కడికక్కడ ఉంటే ఆ అంశాన్ని అసలు ఈ ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడు, ఈరోజు కనీసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి పార్టీ ఈరోజు అన్ని అంశాలను పక్కన పెట్టింది. చిల్లరగా ఒక్క కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇదే రకమైనటువంటి వీరు చేస్తున్నారు. ఈరోజు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారు వేరే సబ్జెక్ట్ లేనట్టు మీడియా ముందుకు వచ్చి ఇది ఒకటి మీరు అదే మీ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే మన రాజయ్య విషయం కావచ్చు, లేకపోతే కౌశల్ విషయం కావచ్చు, లేకపోతే అప్పటి హోంమంత్రి కొడుకు పబ్లో పోయి మైనర్ అమ్మాయి మీద రేప్ చేస్తే మరి ఎందుకు మాట్లాడలేదండి మీరు? ఇవన్నీ మీరు అప్పుడు మీ పరిపాలనలో ఉన్నప్పుడు ఇవన్నీ వాస్తవాలు కనబడలేదా, లేకపోతే ఇవన్నీ వాస్తవాలుగా మీకు చూపెట్టడానికి ఏదైనా సరే అండి. మొన్న యూట్యూబర్ వైష్ణవి చనిపోయింది, తను చంపారు. ఈరోజు ఉండేటువంటి మరి ఎన్నటికీ ఆ రోజు ఎందుకు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ఈరోజు మన తెలంగాణ లోపల, ఈరోజు హైదరాబాద్ లాంటి సంఘటనల లోపల ఎన్నో జరుగుతున్నాయి. మరి ఎందుకు మాట్లాడలేదు ఇవన్నీ విషయాలు? ఇప్పుడే ఈ ఒక్క రాజకీయమైనటువంటి ఈ 10 సంవత్సరాల్లో చాలా జరిగాయి. 10 సంవత్సరాల్లో మిస్సింగ్ కేసులు ఎన్నో జరిగాయి, రేప్ కేసులు ఎన్నో జరిగాయి. ఈరోజు ఈ మైనర్ అమ్మాయిల మీద ఈరోజు పోక్సో కేసులు కూడా చాలా అయినాయి. ఎన్నడూ ఒక్కరోజు కూడా ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ సాక్షాత్తు హోంమంత్రి మీదనే వాళ్ళ అప్పుడున్నటువంటి మహమ్మద్ అలీ మనవడు చేసినటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఇదే రకంగా స్పందించారు. కేవలం రాజకీయ కోణంతో ఆలోచించడం అనేది ఇది సమంజసం కాదు. నిజంగా కేటీఆర్ గారు 100% తను ఫెయిల్యూర్ అని ఈ సంఘటన ద్వారా నిరూపించుకున్నాడు. సమాజం మొత్తం కూడా కేటీఆర్ అనేటువంటి అహంకారం ఇంకెట్లుంది, వారికి కొంచెం కూడా బల్బు తగ్గలేదు అనేటువంటిది. అంటే నేను ఇంకా ఏదైనా చేయగలుగుతా, నేను ఇట్లా డబ్బును కుమ్మరించి ఏదైనా చేయగలుగుతా అని చెప్పేసి దీని ద్వారా కోట్ల రూపాయలండి మొత్తం సోషల్ మీడియాల ద్వారా ఈరోజు కోట్ల రూపాయలు, యూట్యూబర్ల ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తే ఇది ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎంత ప్రమోట్ చేస్తే చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, గౌరవ కోర్టులు వాటి మీద విచారణ చేపడితే ఈరోజు అన్ని రకాల పోలీసు కూడా ఒక విచారణ చేయడానికి ఒక పెద్ద సిట్ అనేటువంటి సంస్థని ఏర్పాటు చేసి అధికారులను పెట్టి చేస్తుంది. ఇంత తొందర ఎందుకు వీళ్ళకి? అసలు ఆ కేసుని పూర్తిగా దాని ఆధారాలు, దాని అంశాలు, అసలు ఏ కోణము, కుట్రము, నిజంగానే నిందితుడు ఈ తప్పు చేశాడా చేయలేదా అని కోర్టు వాళ్ళకు విచారణ చేసే అవకాశం ఇస్తే ఏం పోతుంది? ఈ 5 రోజుల్లోనే కొంప మునిగిపోయే అవసరం ఏమొచ్చింది అనేటువంటిది ఈరోజు సమాజం గమనించాలి. గౌరవ న్యాయస్థానం ఒకవేళ సాయి భగీరథను నిర్దోషిగా తేల్చినట్లయితే బండి కుటుంబం పరిస్థితి ఏంది? దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఒక్కటే అండి, బండి సంజయ్ గారు చాలా గౌరవప్రదమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ తర్వాత సమాజంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, లేకపోతే సామాజిక విశ్లేషకులు కావచ్చు, చాలా గౌరవమైనటువంటి విధంగా ఉంచాలి వారిని కానీ, వారి కుటుంబాన్ని కానీ, లేకపోతే ఆ అబ్బాయి నిందితుడు. ఇది ఒక రాజకీయ కుట్ర కోణంలో ప్రయోగించినటువంటి అస్త్రంగా వారు మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సరే, ఇది అదా కాదా, నిజంగానే ఫోక్సోనా, లేకపోతే నిజంగానే నిందితురాలు బాధితురాలైనా కాదా, ఇవన్నీ కూడా కొంచెం అవకాశం. ఆయన మేజర్ అనేది కూడా బయటపడు. సరే, ఆ కోణం ఏదైతే ఉందో నిజంగానే వారు నిందితుడు అనేటువంటి చెప్తే, నా కొడుకు తప్పు చేసినా నేను క్షమించను, నా కొడుకైనా చట్టానికి లోబడి ఉండాల్సిందే, తర్వాత ఎట్టి తప్పు చేస్తే శిక్షార్హుడు అనేటువంటి చెప్పిన తర్వాత ఇంకేముంటుందండి? ఇంకా దీని ఈ విషయంలో బండి సంజయ్ గారు నా కొడుకు ఏమైనా ప్రత్యేక చట్టంగా బండి సంజయ్ గారు అనేటువంటి తన యొక్క పవర్ను ఉపయోగించడం, లేకపోతే ఇంకేదో ఎఫ్ఐఆర్ నమోదయ్యేదా ఒకవేళ అధికార దుర్వినియోగం చేసి? నేను ఏమంటున్నా అండి, అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మహమ్మద్ అలీకి సంబంధించినటువంటి అంశమే చూడండి, తర్వాత
రాజయ్య అంశమే చూడండి, వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు చేసినప్పుడే కనీసం ఆ యొక్క కేసులు బయటికి రానియలేదు. అదే ఒక స్థాయి, ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మంత్రి వారు నిజంగానే వారి అధికారాన్ని చూపెట్టాలనుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాకపోతే వాళ్ళు ఏంది, మనం చట్టానికి లోపడి ఉంటాం, మేము కోర్టులను గౌరవిస్తామని చెప్పిన తర్వాత కూడా ఇంత రాజ్యాంతం చేయడం అనేది అది మూర్ఖత్వము. రోజు ఆ బీఆర్ఎస్ పార్టీ కొంతమంది యూట్యూబర్స్ అందరు కలిసి ఏదైతే కావాలని సంజయ్ గారిని ఒక బదనం చేయాలి, సంజయ్ గారి మీద తనకు సంబంధించినటువంటి తను కింది స్థాయి నుంచి గ్రౌండ్లో వెలుగుతున్నాడు, రాబోయేటువంటి తెలంగాణకి ఒక రోల్ మోడల్ కాబోతున్నాడు కాబట్టి తనను దిగజార్చాలనేటువంటి కుట్ర కోణంతో జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా దీనికి తగిన మూల్యం వస్తుంది. దీంట్లో సంజయ్ గారిని వాడుకోవడం, సంజయ్ గారిని ఇంతగా బదనం చేయడం అనేది మా కార్యకర్తలందరికీ ఆత్మస్థైర్యాన్ని మాకు దెబ్బతీస్తున్నట్టుగా చాలా మేము ఆవేదనకు గురవుతున్నాం. ఎందుకంటే కింది గ్రౌండ్ లోపల ఇప్పుడు ఎవరైనా ఒక చిన్నపిల్లల సంఘటన జరగవచ్చండి, ఆ జరిగినటువంటి సంఘటన ఇంతగా రచ్చ చేసి చూపించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కుట్ర కారణంగా ఇంత దీన్ని బదనం చేసేటువంటి పని చేయడం ఏదైతే ఉందో అది మేము ఇబ్బంది చేస్తున్నాం. సరే, అమ్మాయి నిజంగానే చాలా వీడియోస్ వస్తున్నాయి, అందరూ ట్రోల్ చేస్తున్నారు, ఫోక్స్ అంటున్నారు, వాళ్ళే ఆమె యొక్క ఫోటోలు రివీల్ చేస్తున్నారు. ఇంత చేసి అంటే ఎవరికి అటు అమ్మాయికి న్యాయం చేస్తారా, ఇటు ఈ అబ్బాయిని నిందితులుగా చూపిస్తారు. ఏ కోర్టు అసలు అది ఏది చెప్పకముందే వీళ్ళు కావాల్సినంత దాన్ని రాజకీయంగా మార్కెట్ చేసుకునేంత కూడా చేసుకుంటున్నారు. ఇది చాలా తప్పు. తప్పకుండా దీని మీద మేమందరం కూడా ఇప్పుడు ఇవాళ అయితే మధ్యంతర బెయిల్ కోసం ఏదైతే ఉందో దాని మీద మాకు డిస్కషన్ ఉంది. ఆ బెయిల్ వచ్చిన తర్వాత తప్పకుండా దీన్ని తింపి కొట్టేటువంటి విధంగా దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఆ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అస్త్రాలు ఏంటి, వాళ్ళు ఏం చేశారనేటువంటిది పూర్తిగా బయటకు వస్తే తప్పకుండా వాళ్ళ మీద ఏ రకంగా మేము ముందుకు పోవాలి, వాళ్ళని ఏ విధంగా మేము వారిని సమాజంలో వారి యొక్క పాత్ర ఏ విధంగా ఉందో తెలిసేటువంటి ప్రయత్నం ఏ రకంగా చేయాలో తప్పకుండా చేస్తాం. తప్పకుండా దీనికి వారి మూల్యం చెల్లించుకోక తప్పదు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తాను.